బ్యాక్ టు న్యూస్. జానీ మాస్టర్ కేసులో కుట్ర జరిగిందా? ప్లాంట్ గా జానీ మాస్టర్ ను ఇరికించారా? జానీ మాస్టర్ ఎదుగుదలకు ఓర్వలేకే ఇదంతా కూడా చేస్తున్నారా? జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదా అంటే అవుననే అంటున్నారు ఆయన భార్య ఆయేషా. జానీ మాస్టర్ పై కుట్ర జరిగిందంటున్నారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు తెరవెనుక ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆయేషా. బాధితురాల్ని అడ్డం పెట్టుకుని పక్కా ప్రణాళికలతో ఇరికించారని వాపోయారు. ఫేక్ రిమాండ్ రిపోర్ట్ ను సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపారు. పుష్ప సింబానే ఈ కాంట్రవర్సీకి కారణమన్న బయట ఆరోపణలు మేబీ అవ్వచ్చు. మేబీ అంటే పుష్ప అనేది అవ్వచ్చు, చెప్పలేము. గుర్తించారు అవ్వచ్చు అవ్వచ్చు అంటే దాని వెనుక ఎవరొకరు ఉంటారు కదండి. అవ్వచ్చు అంటున్నాను కదా. అవ్వచ్చు అనే దానికి ఆ సాంగ్ లో వచ్చిన అవ్వచ్చు అంటే క్వశ్చన్ మార్క్. అవ్వచ్చు అవ్వచ్చు. ఇదంతా పెద్ద కుట్ర బాగా జరుగుతుంది. మన శత్రువు మనతోనే, మన చుట్టుపక్కలే ఉంటారంటారు కదా. సో అలానే ఉన్నారు. ఆయన అంటే జెలస్, చాలా మందికి జెలస్. ఆయన ఉండే విధానం జెలస్, ఆయన ఉండే స్టైల్గా ఉండే విధానం జెలస్. టోటల్గా ఆయన వే ఆఫ్ లివింగ్ అయినా, ఆయన ఉండే పద్ధతి అయినా, ఏదైనా ఒకరిని ఎప్పుడు కుళ్ళుకునే విధంగానే ఉంటుంది. అంటే అలా ఫీల్ అవుతారు ఆపోజిట్ పర్సన్ 100%. అరే వీడు ఇలా ఉన్నాడే, వీడు ఇలా ఎదిగిపోయాడే, ఏం లేకుండా వచ్చి ఇంత పేరు కొట్టేశాడే. ఇది ఏదో చేద్దాం అనుకున్నారు, అది ఏదో అయిపోయింది నాకు తెలిసి నిజంగా. ఎందుకంటే ఆయన అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటే నన్ను ఈవెన్ ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టలేదు. అలాంటిది ఆ అమ్మాయి మీద వెళ్ళి కొట్టారు, చేశారు అని అంటున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. అవన్నీ నేను అసలు వినడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఊహించుకొని కూడా ఊహించుకోలేకపోతున్నాను. లవ్ జిహాద్ అంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, హనీ ట్రాప్ జరిగిందంటున్నారు జానీ మాస్టర్ భార్య ఆయేషా. బాధితురాలి వ్యవహార శైలి కరెక్ట్ గా ఉండేది కాదని అన్నారు. తనను వదినా అంటూనే జానీ మాస్టర్ కు దగ్గరవ్వాలని చూసిందంటూ ఆయేషా అలియాస్ సుమలత చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ నుంచి తనను దూరం చేయాలి అనుకుందని, అందుకే ఓ స్టేజ్ లో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె. ఎన్నిసార్లు చెప్పి చూసినా ఆమె వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతోనే కొట్టానని చెప్పారు. అటెంప్ట్ చేశాను నేను. ఆ అమ్మాయి ఎంత డిస్టర్బ్ చేసిందంటే లిటరల్గా నా పిల్లలకు దూరం చేసింది. నాకు దూరం పక్కకు పెట్టండి, నా పిల్లలకు దూరం చేస్తుంటాను. తను నా దగ్గర ఒక మాట, నా హస్బెండ్ దగ్గర ఒక మాట. నేనేమనుకుంటాను, నా దగ్గర వదినా వదినా అని పిలిచినప్పుడు నేనేమనుకుంటాను, అసలు తనని అనుమానిస్తానా నేను? కానీ నువ్వు అక్కడ వెళ్ళి మాత్రం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు నువ్వే దిక్కు అని మాట్లాడుతున్నావు. నేను దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ఈ డబల్ గేమ్ నాకు తెలిసినప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా. అది కూడా పీక్ స్టేజ్లో. తనకి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది, నో రెస్పాన్స్. భయం. తెలిస్తే నన్ను ఇంకేమైనా చేసేస్తుంది. నా ఎదురుగా మాట్లాడదు. ఎందుకనంటే నేను ఏదున్నా కరెక్ట్ మాట్లాడతాను, నేను ఏదున్నా కరెక్ట్ స్టాండ్ తీసుకుంటా. ఇది తప్పంటే తప్పు, లేదంటే లేదు. ఎక్కడ అమ్మాయిని తీసేస్తాను అని నా వెనకలా చేసింది తను ఇదంతా. అప్పుడు నేను ఇంకా అవుట్ బస్ట్ అయిపోయి ఈ విషయం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం జరిగింది. ఆ అమ్మాయి మా ఆయనకు దగ్గరగా రావడం చూసి నేను అసలు దగ్గరగా రావడం కూడా నేను ఓర్చుకోలేదు. అలాంటివి నేనే అమ్మాయిని పంపిస్తున్నా అని చెప్పి వేశారు. ఆ దగ్గరగా రావడంతో నేను ఆ అమ్మాయిని నువ్వు దూరం జరుగుగానంటే తను నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా ఉంటే అప్పుడు నేను కొట్టడం. జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదని ఆయేషా అన్నారు. కానీ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జానీ మాస్టర్ నేరాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పటికే ఈ జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు రిమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ స్వయంగా తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో కనిపిస్తూ ఉంటే, అటు తన భార్య మాత్రం ఇవేమీ నిజాలు కావు అంటూ చెప్పుకొస్తుంది. కన్ఫ్యూజన్ ఏంటి ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అంటే బాధితురాలికి జానీ మాస్టర్కు ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఆయన ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్రపతి నేపథ్యం కనపడుతుంది. అయితే మొదటిసారి అఘాయిత్యం చేసినప్పుడు అది 16 ఇయర్సా కాదనేది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. అది అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే బాధితురాలు మాత్రం తన ఆధార్ కార్డు చూపెట్టి ఇప్పుడు నా వయసు ఇంత ఉంది, ఆ గతంలో నా వయసు ఉంది, అప్పుడు నేను పరిచయం అయినప్పుడు నన్ను పలానా హోటల్కి తీసుకెళ్లాడనేది కూడా చాలా స్పష్టంగా రాష్ట్రపతి నేపథ్యం కనపడుతుంది. బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని రిమాండ్ రిపోర్ట్లో పలు కీలకమైనటువంటి అంశాలను కూడా వారు పొందుపరిచిన
చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి రిమాండ్ రిపోర్ట్ నిన్న ఎట్లాగూ వేశారు కాబట్టి ఆయనకి ఆల్రెడీ రిమాండ్కి పంపించేశారు. 14 రోజుల పాటు కూడా జైలు కూడా జీవితం అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు వేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇవాళ కస్టడీ పిటిషన్ వేసి సోమవారం దీనిపైన వాదనలు వినిపించనున్నారు. సో వాదనలు వినిపించిన తర్వాత ఆయనకి ఎన్ని రోజులు కస్టడీ విధిస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న సుమలత అలియాస్ ఆయేష చేసినటువంటి కామెంట్స్ కొన్ని హాట్ టాపిక్ గా మారినాయి. ముఖ్యంగా ఒక అగ్ర హీరో కానీ ఇతర కొరియోగ్రాఫర్స్ కానీ ఏదైతే జానీ మాస్టర్ పైన పనికట్టుకొని దుష్ప్రచారం చేయడంతో పాటు బాధితురాలకి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వెనక నుంచి కూడా నడిపిస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో కూడా నడుస్తుంది. అంత ఇబ్బంది ఉంటే ఎప్పుడో కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావాలనే ఆ అమ్మాయిని ముందుకు పెట్టి ఈ రకమైనటువంటి గేమ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఆయన ఈ రకంగా జైలు పాలు చేస్తున్నారు అనేది కూడా ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమరకు అనేక రకాలైనటువంటి అలిగేషన్స్ కూడా ఇప్పుడు పెడుతున్నారు కాబట్టి పోలీసులు మాత్రం ఇప్పటికే అండర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే కోర్టులో కూడా వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ కాపీ కానీ మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమడికని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అంశాలు చాలా వరకు ఉన్నాయని కూడా నార్సింగ్ పోలీసులు వారు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బాధితురాలు కొన్ని మాత్రం ఎవిడెన్స్ సమర్పించారు, మిగతాడు కూడా సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి బేస్ చేసుకొని కస్టడీలో జానీ మాస్టర్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉందనేసి కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.